హాయ్ ఎవరీవన్. ఈ వీడియోలో మనం ఈరోజు చేసిన ట్రేడ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు ఆల్మోస్ట్ మనం లాస్ బుక్ చేసాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 4K లాస్ అయితే బుక్ చేసాం. దీని బిహైండ్ లాజిక్ అండ్ ఈరోజు నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు నేను ఓవర్ ట్రేడింగ్ చేశాను. అంటే జనరల్గా నేను డైలీ 3 ట్రేడ్స్ ఆర్ 4 ట్రేడ్స్ మ్యాక్స్ తీసుకుంటాను. బట్ ఈరోజు ఆల్మోస్ట్ 8 ట్రేడ్స్ తీసుకున్నాను. ఈరోజు ఆల్మోస్ట్ నియర్లీ 8 to 9 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. అన్ని ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నానంటే, ఈరోజు మార్కెట్లో మొమెంటం ఉంది. ఇప్పుడు మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ ఉందనుకోండి, ఆ రోజు మనం 1 ట్రేడ్ ఆర్ 2 ట్రేడ్స్ మ్యాక్స్ 3 ట్రేడ్స్ తీసుకుంటాం. అలా కాకుండా మార్కెట్లో కొంత ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ రోజు నేను ఎక్కువ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ రీజనబుల్లీ ఇది ఓవర్ ట్రేడింగ్ అనుకోవచ్చు, కానీ బట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మోర్ ట్రేడ్స్ అయితే అంటే కంట్రోల్లోనే ట్రేడ్ చేశాను. బట్ ఈరోజు మనకు కొంత లక్ అయితే ఫేవర్ చేయలేదు. మార్కెట్ బాగానే ఉంది. బట్ ఒక మంచి ట్రేడ్ అంటే ఈరోజు నేను ట్రేడ్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 11. మార్కెట్ ఈరోజు నేను చాలా వెయిట్ చేశాను. మార్కెట్ ఒక ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత కొంత మార్నింగ్ పీరియడ్లో కొంత డౌన్ సైడ్ అయితే మూవ్ అయింది. ఆ తర్వాత ఒక సపోర్ట్ జోన్ 47,600 సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి ఒక మూవ్ వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అయింది. ఇక్కడ నుంచి ఇది చాలా మంచి స్ట్రక్చర్. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మార్కెట్ అనేది ఒక సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత నియర్ 9 మూవింగ్ యావరేజ్ స్లైట్ గా రైజ్ అవుతుందంటే మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. బేసిక్ గా ఇప్పటివరకు డౌన్ సైడ్ ఉన్న మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి స్లోగా 9 మూవింగ్ యావరేజ్ దగ్గర నుంచి అంటే 9 మూవింగ్ యావరేజ్ ని సపోర్ట్ తీసుకుంటూ స్లోగా రైజ్ అవడం స్టార్ట్ అయింది. సో అది నేను అబ్జర్వ్ చేశాను. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇది వన్ ఆఫ్ మై ట్రేడ్ సెటప్ బేసిక్ గా. సో నా ట్రేడ్ సెటప్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. బట్ స్టిల్ ఇక్కడ ఈ ట్రేడ్ నేను లాస్, యాక్చువల్గా ప్రాఫిట్ రాలేదు, లాస్ వచ్చింది ఈ ట్రేడ్. ఇది నేను తీసుకున్న ఫస్ట్ ట్రేడ్ 900 క్వాంటిటీ తీసుకున్నాను. జనరల్గా ఎందుకనంటే నేను హై ఇన్ కాన్ఫిడెన్స్ ఉన్నాను. అంటే నా కాన్ఫిడెన్స్ చాలా హై ఉంది బేసిక్ గా. జనరల్ గా నేను 450 క్వాంటిటీ తీసుకుంటాను. బట్ ఈ ట్రేడ్ వచ్చి 900 క్వాంటిటీ తీసుకున్నాను. బట్ నేను ఈ క్యాండిల్ ఇక్కడ సస్టైన్ అయింది, ఓకే. సస్టైన్ అయిన వెంటనే ట్రేడ్ వేయలేదు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ప్రీవియస్ రెసిస్టెన్స్ ఇది కాబట్టి ఈ క్యాండిల్ సస్టైన్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నేను ట్రేడ్ ప్లేస్ చేస్తుంటే బెటర్ గా ఉండేది. అలా కాకుండా నేను వెయిట్ చేశాను. నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవగానే కొంత అప్ సైడ్ మూవ్ అయిన తర్వాత ట్రేడ్ వేసాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ క్లోజింగ్ 200 అనుకుంటే, ఇది 200 నుంచి ఒక 225 ఆర్ 230కి వెళ్ళిన తర్వాత నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. ఎందుకని యాంగ్జైటీలో మేబీ మార్కెట్ ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటదేమో అన్న యాంగ్జైటీలో ట్రేడ్ చేశాను. అలా ట్రేడ్ క్లోజ్ అవ్వగానే ఇక్కడ నేను ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ట్రేడ్ వేస్తుంటే స్టాప్ లాస్ నేను ఈ లెవెల్లో పెట్టేవాడిని. కానీ ఇక్కడ ఏమైందంటే కొంత మూమెంట్ వచ్చిన తర్వాత ట్రేడ్ వేయడం వల్ల స్టాప్ లాస్ నేను కొంచెం కిందకి పెట్టాను బేసిక్ గా. అంటే నా ఎంట్రీ వచ్చి ఐ థింక్ 230 ఆ రేంజ్ లో ఎంట్రీ తీసుకుంటే నా స్టాప్ లాస్ వచ్చి ఆల్మోస్ట్ 205 అలా ఉంది. 25 పాయింట్స్ నేను స్టాప్ లాస్ ప్లేస్ చేశాను 900 క్వాంటిటీ. ఈ ట్రేడ్ లో నాకు ఓవరాల్ గా వచ్చేసి ఈ ట్రేడ్ లో నాకు ఓవరాల్ గా వచ్చేసి 22K లాస్ వచ్చింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రేడ్. సో ఇది యాక్చువల్ గా చాలా మంచి ట్రేడ్. మనకి ఈజీగా ఒక 30 to 35K వస్తుంది బేసిక్ గా. బట్ సమ్హౌ బ్యాడ్ లక్ ఇది బేసిక్. నేను అనుకున్నది కరెక్టే, సెటప్ కరెక్టే, ఎవ్రీథింగ్ కరెక్టే, స్టిల్ ఐ మేడ్ ఏ లాస్. ఆ తర్వాత నేను కొంత వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. మళ్ళీ అగైన్ ఇక్కడ బాటమ్ నుంచి రైజ్ అవడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ నేను 900 క్వాంటిటీ మళ్ళీ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 20 పాయింట్స్ అయితే క్యాచ్ చేసిన ఆల్మోస్ట్ ఒక 19K ఈ ట్రేడ్ లో నేను ప్రాఫిట్ బుక్ చేశాను. సో ఇది ఇంకొక మంచి ట్రేడ్. సో ఇక్కడ ఏదైతే లాస్ వచ్చిందో ఆ లాస్ ఇక్కడ రికవర్ చేశాను ఆల్మోస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ట్రేడ్ ఎండింగ్ లో తీసుకున్నాను. ఎందుకు అని అంటే మార్కెట్ ఒక హయ్యర్ లెవెల్ 48,000 అనేది ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్. ఆ లెవెల్ నుంచి 9 మూవింగ్ యావరేజ్ ని స్ట్రాంగ్ గా బ్రేక్ చేసింది క్యాండిల్. సో నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ లో ఒక 6K అలా ప్రాఫిట్ బుక్ చేశాను ఈ ట్రేడ్ లో. ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో అయితే నో లాస్ నో ప్రాఫిట్ ఉండే. ఆ తర్వాత నిఫ్టీలో చిన్న చిన్న ట్రేడ్స్ తీసుకున్నాను. ఈ నిఫ్టీలో ఈ మూవ్ అయితే నేను క్యాచ్ చేయలేదు. ఇక్కడ నిఫ్టీ ఇది డే హై. యాక్చువల్గా ఈ డే హైకి వచ్చి ఇక్కడ రిజెక్ట్ అవుతుందని చెప్పేసి డౌన్ సైడ్ డైరెక్షన్ ట్రేడ్ తీసుకున్నాను. 9 మూవింగ్ యావరేజ్
బ్రేక్ అయిందని చెప్పేసి. బట్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది. ఆ తర్వాత ఈ హై బ్రేక్ అయిందని చెప్పేసి ఈ క్యాండిల్ ట్రేడ్ తీసుకున్నాను. ఇది వర్కౌట్ అయింది ట్రేడ్. ఎనీహౌ ఓవరాల్ గా ఈ రోజు కొంత యాక్చువల్లీ ఈ రోజు అట్లీస్ట్ మనం ఒక మినిమం 30K నుంచి 50K ప్రాఫిట్ అయితే బుక్ చేయాల్సిన డే ఇది. యాక్చువల్‌గా చాలా మంచి డే. మార్కెట్‌లో చాలా మంచి మూవ్‌మెంట్ ఉంది. మనకి సెటప్ బావుంది. ఎవ్రీథింగ్ బావుంది. బట్ బట్ లైక్ ఎవ్రీథింగ్ బాగున్నా గానీ సమ్ డేస్ లైక్ లాసెస్ వస్తాయి ట్రేడింగ్‌లో. వాటిని మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ రెండోది ఏమంటే మనం చేసిన మిస్టేక్స్ ఈ రోజు నేను చేసిన మిస్టేక్ ఏమంటే క్యాండిల్ క్లోజ్ అవ్వగానే ఎంట్రీ తీసుకోలేదు. వెయిట్ చేశాను. వెయిట్ చేసిన పర్సన్‌ని నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయలేదు. మిడిల్‌లో ఎంటర్ అయిపోయాను. సో దట్ ఇస్ ద ప్రాబ్లమ్. ఆ మిడిల్‌లో ఎంటర్ అవ్వడం వల్ల ఏమైందంటే 230 అంటే 200 క్యాండిల్ క్లోజ్ అయితే 200 నుంచి 230కి జంప్ అయింది. సో అది 230 నుంచి మళ్ళీ 205కి వచ్చింది. సో 205కి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది మార్కెట్. నేను ఈ 230 దగ్గర ఎంటర్ అయిపోయి 205 స్టాప్ లాస్ పెడితే అది ట్రిగ్గర్ అయిపోయింది. సో అలా అంటే దట్టు నేను క్వాంటిటీ సైజ్ ఎక్కువ తీసుకున్నాను. ఇంకోటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే జనరల్‌గా 450 క్వాంటిటీ తీసుకుంటాను. 900 క్వాంటిటీ ఎందుకు తీసుకున్నానంటే నాకు కొంచెం మూమెంటమ్ ఉంది, సెటప్ బాగుంది, ఎవ్రీథింగ్ బాగుందన్న థాట్‌లో తీసుకున్నాను. ఇది ఓవరాల్‌గా ఈ రోజు జరిగిన ట్రేడింగ్ అయితే లైక్ ఈ ఈ వీక్ అయితే ఇంకా స్టిల్ ఐ మీన్ లాస్. ఇట్స్ నాట్ గ్రేట్. లాస్ట్ ఫ్యూ డేస్ వచ్చేసి అంత బెటర్‌గా అయితే వర్క్ అవ్వలేదు. చూద్దాం నెక్స్ట్ 3 డేస్ మేబీ నేను బౌన్స్ బ్యాక్ అవుతానో లేదో చూద్దాం ఏం జరుగుతదండి. ఇది ఓవరాల్ థింగ్ అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఇంకేమైనా కంటెంట్ కావాలంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఆర్ రిలేటెడ్ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను.